నేను ఇంకా ఎండకి కాలిపోతున్నాయేమో సార్, చెప్పులు లేకుండా తిరుగుతా అనుకున్నా. రైజింగ్ తెలంగాణని పట్టుకొని ఆపుతున్నందుకు కాలుతున్నాయా సార్? ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయట. అట్లాగే నేను కూడా అంటున్నా, రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా, రుణమాఫీ చేస్తామని చెప్పి చెయ్యకుండా, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి రింగులు తిరిపించుకుంటా, ఓ స్త్రీ రేపురా మెథడ్ ఫాలో అవ్వకుంటా, తర్వాత ముఖ్యంగా మా గ్రూప్ 1 స్కామ్ ఎవరైతే చేసినారో నిరుద్యోగుల ఘోషకు ఎవరైతే కారణమైందో, అండ్ అట్లాగే నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల ఘోషకు ఎవరైతే కారణమైందో, గ్రూప్ 1 స్కామ్ లో ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళు ఖచ్చితంగా మరి కళ్ళు కాలిపోవడం మాత్రమే కాదు సార్, కుక్క చావులు వస్తారు వాళ్ళు ఎప్పుడో అప్పుడు. ఇది మాత్రం చెప్తున్నా, ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎంతో మంది కుటుంబాలు గ్రూప్ 1 నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి స్కాములు జరిగి వాళ్ళకి ఫలాలు అందకుండా ఉద్యోగాలు ఎవడైతే అమ్మినోడు ఉన్నాడో వాడు కుక్క చావు చేస్తాడు డెఫినెట్ గా. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కర్మ ఎవరికి చుట్టం కాదు. ఈ రోజున అడ్వకేట్లు చుట్టాలు అయి ఉండొచ్చు, లా అండ్ ఆర్డర్ ఇంకేదైనా అయి ఉండొచ్చు, చట్టం ఎవరికి చుట్టం కాదు, కర్మ ఎవడి మాట వినదు. అది ఏ మతానికైనా ఏ కులానికైనా కర్మ ఈజ్ కర్మ, దాన్ని అనుభవించాల్సిందే. ఓకే, అట్లాగే 46 జీవో రద్దు చేస్తామని చెప్పి ఆల్రెడీ ఎవరైతే ఆ 46 జీవో అమలు చేసిండ్రో వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయినారు, మనశ్శాంతి లేకుండా అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు 46 జీవో రద్దు చేస్తామని చెప్పి రండి బాబు రండి అని గాంధీ భవన్ కి పిలిపించుకొని మేనిఫెస్టోలో మీరు మంచిగా స్వర్ణాక్షరాలతోటి 46 జీవో రద్దు చేయబడును, 29 జీవో సవరించబడును అని చెప్పి మీరు ప్రగడబాలు పలికినారో, ఆ ప్రగడబాలు పలికిన వాళ్ళకు కూడా ఇప్పుడు మోసం చేసినోడికి కూడా మరి ఇష్టం వచ్చినట్టు మరి కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కులిపోతాయి. మీరు చేస్తారన్న హామీలు ఏవైతే చేయలేదో కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కులిపోతాయి. రేవంత్ రెడ్డి గారు మీకే మీ ప్రభుత్వం తీరు. అట్లాగే ఎక్కడైతే సామాన్యుల ఇల్లు బుల్డోజ్ చేసి డబ్బున్నోడి ఇల్లు వదిలేసిండ్రో, డబ్బున్నోడి కన్స్ట్రక్షన్స్ కూలగొట్టకుండా వదిలేసిండ్రో, మీ కాళ్ళు కాలిపోతాయి, మీ కళ్ళు కుళ్ళిపోతాయి. ఓకే, అండ్ ఇది మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ ఉద్యమకారులు ఆ ప్రభుత్వం మోసం చేసింది మా తెలంగాణ ఉద్యమకారులను, ఈ ప్రభుత్వం కూడా మోసం చేసింది మా తెలంగాణ ఉద్యమకారులకి. మీ రాజకీయ నాయకుల పెత్తనాల కోసము, అధికారం కోసము తెలంగాణ అసలు సిసలైనటువంటి ఉద్యమకారులను పక్కన పడేసారు. మేనిఫెస్టోలో 250 గజాల స్థలము, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. స్థలం ఏమన్నా మీ జేబులోకి వెళ్ళిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? కాదు కదా. పుక్కట్ల మస్తు భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు మస్తు ఉన్నాయి. 250 గజాలు ఇవ్వాలంటే మస్తుగా ఉన్నాయండి, మీకు పెద్ద మనసు ఉండాలి. కానీ లేదు మీకు. మరి ఎవడైతే ఉద్యమకారులకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇంకా ఇస్తలేరో, జాగా ఇస్తామని చెప్పి ఇంకా ఇస్తలేరో, ఉద్యోగం ఇస్తారని చెప్పి ఇంకా ఇస్తలేరో, వాళ్ళ కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కులిపోతాయి. మీ స్టైలే, నాది కూడా. ఎందుకంటే ముళ్ళుతోనే తీయాలి, వజ్రంతోనే కొయ్యాలి. ఇది అప్పుడప్పుడు నేను ఫాలో అవుతా ఉంటా. కర్మ సిద్ధాంతాన్ని మాత్రం బాగా నమ్ముతా రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇకపోతే రేవంత్ అన్న, ఇకపోతే ఇంకేం జరుగుతుంది అంటే, ముఖ్యంగా ఒకటి మర్చిపోయినారు రేవంత్ అన్న, జర గుర్తు తెచ్చుకుంటా. రైట్ రేవంత్ అన్న, ఏదైతే ఈ ఉద్యమకారులు అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. మా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరెవరైతే స్కాములు చేసిరో, ఆ స్కాములు చేసేటోడిని నువ్వు కాపాడుతున్నావు కదా, మీరు కాపాడుతున్నారు కదా. ఎవడైతే స్కాములు చేసిండో ఆ స్కాములు చేసిన వాడిని కాపాడుతున్నారో, ఆ కాపాడేటోళ్ళు కూడా కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కుళ్ళిపోతాయి. ఓకే, ఎందుకంటే ఇదంతా కర్మ రేవంత్ అన్న, దీన్ని ఎవరు మార్చలేదు. ఎట్లనైతే రైజింగ్ తెలంగాణ ఎదుగుతుందని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఎదుగుతుంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని నిప్పులు పోసుకొని చూడలేని వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి అన్నావు కదా రేవంత్ అన్న. సో మేము కూడా గదే చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాడిని కాపాడే వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి.
గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. ఇరిగిపోయినా ఆశ్చర్యపోకర్లే. 46 జీవో సవరణ రద్దు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. అట్లాగే 29 జీవో మా నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రతి ఒక్కడు కూడా కర్మ అనేది మూల్యం చెల్లించుకోక తప్పదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. మా ఉద్యమకారుల ఘోష ఈ తెలంగాణకు మీకు శాపమయ్యి దినదిన గండంగా వెంటాడుతూ ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. ఓకే, మా పేదోడి ఆకలి మంటలు తెలంగాణలో మండి మీ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. ఓకే, ఎక్కడైతే సామాన్యుల భూములు 60 గజాల స్థలాన్ని కూడా వదలకుండా అన్ని మావేరని కబ్జాలు పెట్టేటోళ్ళు ఉన్నారు చూసిరా, మీ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. రైతు బంధు ఇస్తామని చెప్పి దాని పేరు మార్చి 15,000 ఇస్తామని చెప్పి 12,000 చేసి మళ్ళీ అది కూడా ఇవ్వకుండా కుటుంబానికి ఒక్కడికే ఇస్తామని చెప్పి అబద్ధం చెప్పినటువంటి మీరు, అంటే మీకు అంటలేరు, మీ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఎవరైతే దీంట్లో కుట్రలో భాగమైనరో మాట మార్చిర్రో వాళ్ళ కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కుళ్ళిపోతాయి. మరి రైతు భరోసా ఇస్తలేరు, కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కుళ్ళిపోతాయి. రైతుల భూములు అక్రమంగా దోచుకుంటున్నారు, కళ్ళు కాలిపోతాయి, కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. ధరణిని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ల కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి. ఇంకేమన్నా కావచ్చు. ఆ ప్రభాకర్ రావుకి క్యాన్సర్ వచ్చింది, మిగతా వాళ్ళకి ఇంకేనా రావచ్చు. నేనేం చెప్పట్లే. ఒకవేళ వాళ్ళ శిక్షల నుంచి తప్పించుకుంటే పైన ఉంచి పడే శిక్ష ఎక్కడ కూడా తప్పదు, జరగదు, అది ఏం కాదు. మీ కళ్ళు కుళ్ళిపోవచ్చు, కాళ్ళు కాలిపోవచ్చు. ముఖ్యంగా రాజీవ్ గృహకల్ప ఇల్లు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా ఎక్కడైతే నీ కొంతమంది లీడర్లు పైసలు తీసుకొని లిస్టుల పైసలు తీసుకొని మరి వాళ్ళ పేర్లు పెట్టలేదో అటువంటి వాళ్ళ మీ కళ్ళు కుళ్ళిపోతాయి, కాళ్ళు కాలిపోతాయి, మాడి మషైపోతాయి. ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఖాళీ ఉన్నాయి, ఆయన ఇయ్యలేదు, నువ్వు ఇస్తలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా సామాన్యులకే ఎందుకు కష్టాలు? రైతు, విద్యార్థులు అందరూ కూడా, నిరుద్యోగులు అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. వృక్షాలు నరికినటువంటి పాపానికి కాళ్ళు కాలిపోతాయి, కళ్ళు కుళ్ళిపోతాయి. రేవంత్ రెడ్డి గారు, సో కర్మ అనేది హిట్స్ బూమరాంగ్. అది తిరిగి ఏదో ఒక రోజు ఏదో ఒకటి ఇరగొడుతుంది. ఆ తర్వాత నేనేమనలేదు, మీరేం వినలేదు. కర్మ అనేది నాకైనా మీకైనా ఎవరికైనా ఒకటేలాగా పనిచేస్తుంది. అది ముందో ఎలుకో లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీలో సమ్మెపోటు రాష్ట్రానికే నష్టమట. సమ్మె విషయంలో చర్చిద్దాం, చేయగలిగింది చేస్తాం. రాష్ట్ర